నుంచి మే 3 వరకు లాంగ్ హారాల పండుగ. ముకుందాలో మెగా డిస్కౌంట్స్. అక్కినేని నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల కుబేరా, కూలీ సినిమాల్లో వైవిధ్య పాత్రలతో అలరించిన ఆయన ఇప్పుడు తన 100వ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. రీసెంట్ గానే ఈ చిత్రానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కింగ్ 100 అనే వర్కింగ్ టైటిల్ తో కార్తిక్ అనే తమిళ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాగ్ తన సొంత ప్రొడక్షన్ లో నిర్మిస్తున్న ఈ మూవీ పవర్ఫుల్ యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలబోసిన చిత్రంగా తీర్చిదిద్దుతున్నామని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సినిమా పొలిటికల్ డ్రామా నేపథ్యంలో సాగబోతోందని వార్తలు హాట్ టాపిక్ అయ్యాయి. ముఖ్యంగా ఈ కథ సీఎం పదవి కోసం జరిగే రాజకీయాల సంఘర్షణల చుట్టూ తిరుగుతుందనే టాక్ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రముఖ నటి టబు నటిస్తున్నట్లు సమాచారం. తన అఫీషియల్ అకౌంట్ లో వి బిగిన్ కింగ్ 100 అని పోస్ట్ పెట్టి కన్ఫర్మ్ చేసేసింది టబు. దీంతో గత కొన్ని రోజులుగా వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారా లేదా అన్న అనుమానాలకు ఈ ఫుల్ స్టాప్ పట్టేసింది. టబు పాత్ర కూడా రాజకీయ నేపథ్యంలో ఉన్న మహిళగా కనిపించబోతున్నారని సమాచారం. దాదాపు 27 ఏళ్ల తర్వాత మళ్లీ వీళ్ళిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. నాగార్జునతో ఆమె సీన్స్ సినిమాకు స్పెషల్ హైలైట్ కానున్నాయని ఫిలిం నగర్ టాక్. మరోవైపు ఈ సినిమాలో మరో హీరోయిన్ గా అనుష్క శెట్టిని కూడా తీసుకురావాలని యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇందుకోసం నిర్మాతలు ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపినట్లు సమాచారం. అనుష్క పాత్ర చిన్నదే అయినా చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉండబోతోందని, ఆమె కోసం ప్రత్యేకంగా ఓ సీక్వెన్స్ రాసినట్టు తెలిసింది. ఒకవేళ ఇది నిజమైతే నాగార్జున అనుష్క జోడీ మళ్లీ తెరపై కనిపించనుందనే వార్త ఫ్యాన్స్ లో ఉత్సాహం రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నాగార్జున డ్యూయల్ రోల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఒక పాత్ర రాజకీయ రంగంలో శక్తివంతమైన లీడర్ అయితే, మరో పాత్ర ఆయన యువకుడిగా ఉన్న కాలంలో నటించే ఫ్లాష్ బ్యాక్ అని చెప్తున్నారు. ఇలా 2 టైమ్ లైన్ల మధ్య సాగే ఈ కథలో ఆయన పాత్రల మధ్య ఉన్న సామాజిక ఘర్షణ, మానసిక సంఘర్షణ, పరిస్థితుల మార్పు సినిమాకి కీలకంగా ఉండబోతోందని చెప్తున్నారు. కాగా నాగార్జున కెరీర్లో టబు చేసింది 2 సినిమాలే అయినా ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచాయి. అనుష్కతో చాలా సినిమాలు చేశారు. దాదాపు అన్ని సినిమాలు హిట్స్ అయ్యాయి. దాంతో కింగ్ మళ్లీ తనకు బాగా కలిసొచ్చిన లక్వీ క్వీన్స్ ని రంగంలోకి దించుతున్నారని సోషల్ మీడియా వేదికగా పోస్టు పెడుతున్నారు.